ఏమండి ఒక్కటే మీకు చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. మొన్న చూసుంటారు లక్ష్మీపార్వతి గురించి ఎంత ఘోరంగా రాశారు. లక్ష్మీపార్వతి గారికి 65-70 ఏళ్ల వయసు, వృద్ధురాలు. అంటే మా అమ్మమ్మ వయసున్న ఆమె. అమ్మమ్మ వయసున్న ఆడదాని గురించి ఆంధ్రజ్యోతిలో, TV5లో అంత ఘోరంగా రాస్తారు. 70 ఏళ్ళ ఆడది సెక్స్ చేస్తుందా? మా నమ్మమ్మ వయసే. మన ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? కూతుళ్ళు లేరా? కోడళ్ళు లేరా మన ఇళ్లలో? ఇంత ఘోరంగా. అరే పక్కన పెట్టు, ఎబోవా ఈమె ది గ్రేట్ ఎన్టీ రామారావు ఇల్లాలే. ఆ ఇల్లాల గురించి ఎవరో ఒకరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? సిగ్గు లేదా? మీకు విలువలు లేవా? ఇంత కూడా మానవత్వం లేదా? మీ నాయకుడి ఫోటో పెట్టుకుంటారా? మీ నాయకుడు ఇల్లాలే. ఇల్లాల గురించి ఒకటి బ్యాడ్గా మాట్లాడితే పోలీస్ కేసు పెట్టడమా, యాక్షన్ తీసుకోవటమా, నిజమాబతో తెలియటమా, నార్కో టెస్ట్ చేసి ఏది నిజమో ఏది అబద్ధం తెలియటం, ఇవి కదండి పాపం. ఈ పెద్ద మనిషి మీద మనం మాట్లాడాల్సింది. ఇల్లాలు కదా, 70 ఏళ్ళ దగ్గర, 65-70 ఏళ్ళ దగ్గర ఉంటారు. అంత ఘోరంగా 70 ఏళ్ళ మా అమ్మమ్మ అనుకోండి సార్, మా అమ్మమ్మ సెక్స్ చేస్తుందా 70 ఏళ్ల వయసులో? లైంగిక దాడికి పాల్పడుతుందా? అంటే నీ గురించి లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కాబట్టి, అందులో సినిమా చూసిన వాళ్ళు లక్ష్మీపార్వతి మీద సింపతి చూపించారు కాబట్టి, ఇంత మంచి మనిషి అయ్యా అని అన్నారు కాబట్టి, దాన్ని మాలయం చేయడానికి వెంటనే ఇంత దుర్మార్గమా? అసలు చంద్రబాబు ఏ ఆదాన్ని వదిలిపెడతాడు? ఎవడైనా వాడుకొని వదిలేస్తాడు. ఎగ్జాంపుల్ మీకు జయప్రదే. మీడియాకు చాలామంది తెలుసు, మీ పెద్దలకు చాలామంది తెలుసు. జయప్రద పాపం హానెస్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఎంతో సర్వీస్ చేసింది. ఆమెని ఎన్ని రకాలుగా వాడుకొని వదిలేసి అన్పాపులర్ చేసి బయట పంపించాడో ప్రపంచం మొత్తం తెలుసు. నెక్స్ట్ రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవంగా చేసుకున్నారు, ఎంత హానెస్ట్గా పనిచేసింది. ఎవరిని పడితే వాళ్ళని చంద్రబాబు సపోర్ట్ చేసుకుని ఆ పార్టీలో ఉన్నందుకు చాలా సహాయం చేసింది. ఆమెను బయటికి వెళ్ళగొట్టి అన్పాపులర్ చేసి అనైతికంగా సంబంధాలు అంటగట్టి బయటికి పంపించారు. ఆగాడా? అదే పార్టీలోకి పాపం కవిత, మీకు తెలుసు సీనియర్ మోస్ట్, నాకంటే సీనియర్, ఎప్పుడో చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేసిన, చాలా హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది కవిత గారు. ఆమెను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉంచారా ఎంత అవసరమో అంత వాడేసుకున్నారు. సర్వీస్ మనకు అక్కర్లేదు అన్నారు, బయట నెట్టారు. కనీసం ప్లేనరీ కూడా వస్తుంటే మెడబెట్టి బయటికి నెట్టారు కవితని. ఏడుస్తూ టీవీలో మాట్లాడింది. ఇంతటితో ఆగాడా? బయట ఆడవాళ్ళని వదిలిపెట్టాడా? ఎవరైతే వీడి వల్ల మనం ఓడిపోతామో, వీడి వల్ల మనకు నష్టం వస్తుందో వాళ్ళింటూ ఆడవాళ్ళని కూడా తిట్టాయి. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు పాపం పార్టీ పెట్టుకుంటే నన్నే పిలిచి నాకు సీట్ ఇచ్చాడు. నేను అడగల చిరంజీవి గారు, వీడు అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతాడు మంచోడు అని నాకు పిలిచి టికెట్ ఇచ్చాడు. ₹1 డబ్బులు తీసుకోవాలి చిరంజీవి గారు, పాపం గ్రేట్ మ్యాన్. అంత డిమాండ్ ఉండి కూడా మురళీ కావాలి నాకు. అతను పాపులర్ అయిపోయాడు. నెక్స్ట్ మన ఓట్లు పోతాయేమని చెప్పేసి చిరంజీవి గారింటో ఆడపిల్లల గురించి ఘోరంగా తెలుగుదేశం నాయకులతో తిట్టించాడు ది గ్రేట్ చంద్రబాబు. నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ యు ఆర్ గుడ్, నాకు తెలుసు. కానీ నీకు తెలుసు మీ అన్న ఇంట్లో ఆడవాళ్ళని చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు ఎంత ఘోరంగా తిట్టారో నీకు తెలుసు. ఇప్పటికైతే లాస్ట్ డే నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అతను మ్యాస్కరేడ్ అంటే మేకవన్న పులి చంద్రబాబు. ఇంకా నమ్మొద్దు, ఓటే గుర్తుపెట్టుకో. నీ సొంత అన్నయ్య ఇంట్లో ఆడపిల్లల్ని ఘోరంగా విమర్శించారు తెలుగుదేశం వాళ్ళు. నువ్వు వెళ్ళి అదే తెలుగుదేశం వాళ్ళతో నువ్వు సపోర్ట్ చేశావు, జగన్ను తిడుతున్నావు. గుర్తుపెట్టుకో. నేను నీకు హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్, జగన్ గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకో. జగన్ దుర్మార్గుడని నువ్వు నాకు ప్రూవ్ చేయి. నీ కాళ్ళకి దండం పెట్టి నీకు పాలాభిషేకం చేసి నీ మెళ్ళో నీ బొమ్మ పెట్టుకుంటా, జగన్ బొమ్మ పెట్టుకోను. సచ్ ఏ గ్రేట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి, క్యారెక్టర్ ఉన్న మనిషి. నువ్వెందుకు అపార్థం చేసుకున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోమని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment.